Hey there. Subscribe to my channel. And also press this bell icon. Hi friends, welcome to my channel, a new fresh కమాల్ కి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన మొబైల్లో యాప్స్ని హైడ్ చేయడం ఎలాగా, అంటే ఎవరికి తెలియకుండా చేయడం ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన మొబైల్లో చాలా యాప్స్ అనేవి సీక్రెట్గా వాడడానికి ట్రై చేస్తూ ఉంటాం, కానీ మన మొబైల్లో ఆ ఆప్షన్ అనేది ఉండదు. సో సపరేట్గా ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్లో మనం హైడ్ చేసుకోవాలి. హైడ్ ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్లో ఏ యాప్స్ అయినా, ఆండ్రాయిడ్ అప్లికేషన్లో ఏ అప్లికేషన్ అయినా ఈజీగా మనం అనేది హైడ్ చేసుకోవచ్చు. అది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అలాగే గేమ్స్ కావచ్చు, సోషల్ మీడియా యాప్స్ ఏవైనా మనం సీక్రెట్గా దాచుకోవచ్చు. అలాగే అప్లాక్ను కూడా మనం సీక్రెట్గా దాచుకోవచ్చు. అప్లాక్ కూడా ఎవరికి తెలియకుండా మనం అనేది యాప్ని ఈజీగా హైడ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ ఎందుకు మనం అనేది టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక రిక్వెస్ట్, ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్ లేట్ ఎందుకు మనం అనేది టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ మొబైల్ స్క్రీన్. ఫ్రెండ్స్, ముందుగా మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో APEX అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఫస్ట్ ఏదైతే అప్లికేషన్ వస్తుందో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది, యాప్ లోగో. సో మీకు ప్లే స్టోర్లో కనుక దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యాప్ 10 మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 4.3 రేటింగ్ ఉంది, మంచి రేటింగ్ ఉంది ఫ్రెండ్స్. సో ముందుగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో మనం ఒక 2 యాప్స్ని అయితే హైడ్ చేద్దాం. హైడ్ ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో సింపుల్గా మెనూ బటన్ వత్తండి. మెనూ బటన్ వచ్చిన తర్వాత ఇక్కడ గ్యాలరీ, కైన్ మాస్టర్ ఉంది కదా, సో దీని ఈ రెండింటిని మనం అనేది హైడ్ చేసి చూద్దాం, హైడ్ అవుతాయా కాదా అనేది. సింపుల్గా బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద APEX సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు కింద కావాల్సింది ఏంటంటే హైడ్ యాప్స్. హైడ్ యాప్స్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత హైడ్ యాప్స్ అని కనిపిస్తుంది కదా కింద, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఏదైతే అనుకున్నామో గ్యాలరీ అండ్ కైన్ మాస్టర్, సో కింద హైడ్ 2 యాప్స్ అని ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత మేము మెనూ అనేది చెక్ చేద్దాం. గ్యాలరీ అండ్ కైన్ మాస్టర్ అనేది మనం హైడ్ చేసాము, అందువల్ల మనకు అనేది ఇక్కడ చూపించట్లేదు. క్లియర్గా మీకు అనేది చూపిస్తుంది. మనం ఈ అప్లికేషన్ హైడ్ చేసిన అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలంటే సింపుల్గా బ్యాక్కి వెళ్ళండి, మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి సేమ్ హైడ్ యాప్స్లోకి వెళ్ళండి. అక్కడ అనేది మీకు ఏదైతే హైడ్ చేశారో ఆ అప్లికేషన్స్ అయితే చూపిస్తుంది. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా ఓపెన్ అయిపోతాయి. నెక్స్ట్ లేదంటే మనం అనేది ప్లే స్టోర్లో కూడా మనం సెర్చ్ చేసి ఈజీగా మనం అనేది యాప్ని యూజ్ చేయొచ్చు. సో కైన్ మాస్టర్ అని సెర్చ్ చేశాను, కైన్ మాస్టర్ ఓపెన్ అని చూపిస్తుంది. సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా మనము 2 యాప్స్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎన్ని యాప్స్ అయితే హైడ్ చేస్తామో అన్ని యాప్స్ని మనం దాంట్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ లవ్ యూ ఆల్.